మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన ఆ కొండమీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవా అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుము అని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదను అని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురుగాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతట ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్ము అని ఆయనను అడుగగా యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పెను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుపాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుము అని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి.
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందుల మందలోనికి పోనిమో అని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో, ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో, ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.